ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, శ్రమలు కలిగినాయి, బాధలు వచ్చినాయి, మేమెంతో ఇబ్బందుల్లో ఉన్నామని ఇక్కడ ప్రవక్త ఆయన ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు కదండి. చాలాసార్లు మనము ఆశీర్వాదము, దీవెన, సమృద్ధి, సంతోషమే కోరుకుంటాము. అయితే జీవితంలో కొన్ని శ్రమలు కూడా ఉన్నాయి. యేసు ప్రభువారు కూడా అన్నారు కండి, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కాబట్టి మనము యేసుక్రీస్తు నామంలో ధైర్యం తెచ్చుకోవాలి, ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా రాసిన ఈ యొక్క విలాప వాక్యాలను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా ప్రవక్తనే రాసినాడు. ఈ విలాపపు గ్రంథాన్ని కూడా ఇర్మియా ప్రవక్తనే రాసినాడు. ఇర్మియా గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి, యెరూషలేములో జరుగుతున్న అన్యాయము, అక్రమాన్ని బట్టి ప్రవక్త వారిని గద్దించినాడు. మీ పాపములు మీరు విడిచిపెట్టండి, ఈ మాయా విగ్రహాలను మీరు విడిచిపెట్టండి, దేవునికి వ్యతిరేకంగా జీవించడం మానివేయండి, మీ పాపములను వదిలి దేవుణ్ణి వెంబడించండి, దేవుని సేవించండి అని అనేక సార్లు ప్రవచించినా వారు వినలే. మాట విననప్పుడు శిక్ష వస్తుంది. దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారంగా జీవించే ప్రజలకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరి దేవుడు ఆల్రెడీ వారికి చెప్పినా వారు వినలేదు. కాబట్టి 70 సంవత్సరాలు దేవుడు వారిని చెరలోనికి పంపించినాడు. బానిసలుగా బబులోను రాజ్యంలో వాళ్ళు శ్రమలు అనుభవించినారు. యెరూషలేము తగలబడిపోయింది, ఇజ్రాయేలు దేశాన్ని తగలబెట్టేసినారు, యూదా దేశం తగలబడిపోయింది, ప్రజలందరుగా బానిసలైపోయినారు, రాజు సహితము బానిసడుగా వెళ్ళిపోయినాడు కదండి. జ్ఞానవంతులందరినీ కూడా బబులోను రాజు తన దేశానికి